పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మంగళగిరి జనసేన ఆఫీస్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనారోగ్యం శస్త్రచికిత్స కారణంగా పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకున్నారు. అనారోగ్యం నుంచి కోలుకొని తొలిసారి పార్టీ అంతర్గత సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. కేంద్ర రాష్ట్ర కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల పవన్ కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. పవన్ రాకతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో శస్త్రచికిత్స అనంతరం తిరిగి పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఏంటి శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది? భేటీకి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఏదైతే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి తరుణం, మరీ ముఖ్యంగా గత కొంతకాలం నుంచి కూడా అనారోగ్యం సంబంధించినంత వరకు, ఏదైతే శ్వాసకోశకు సంబంధించినంత వరకు కూడా శస్త్రచికిత్స అనంతరం ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించినంత వరకు అంతర్గత విషయాలన్నీ కూడా ఇంట్లో నుంచే చూసినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఈ సందర్భంగా ఆయన ఏదైతే అనారోగ్య పరిస్థితుల రీత్యా తన త్వరగా కోలుకోవాలంటూ కూడా పార్టీ శ్రేణులతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసుకుంటూ వచ్చాం. అయితే పార్టీకి సంబంధించినంత వరకు కూడాను గడిచిన కొంతకాలం నుంచి కూడా తనకు అనారోగ్య సమస్యలతో పూర్తిగా ఇంటికే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఏదైతే ఆరోగ్యానికి సమస్య కొంత కుడికి పెట్టిన తర్వాత, కోలుకున్న తర్వాత మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి అయితే పవన్ కళ్యాణ్ హాజరయ్యారని చెప్పాలి. మరీ ముఖ్యంగా అంతర్గత సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించేటటువంటి అవకాశంతో పాటుగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా కార్యకర్తలకు సంబంధించి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కి సంబంధించినంత వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో జనసేన పార్టీకి సంబంధించినంత వరకు మంగళగిరి కార్యాలయంలో కోలాహలం నెలకొందని చెప్పొచ్చు. కార్యకర్తలకు సంబంధించినంత వరకు నూతన ఉత్సాహం కనిపిస్తుందని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కి సంబంధించినంత వరకు తన నివాసం వద్దకు వెళ్లి తన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోవడంతో, దాంతో పాటుగా తాను ఆరోగ్యంగా త్వరగా రావాలంటూ కూడాను కార్యకర్తలు గాని, ఇటు అభిమానులు గాని కోరుకున్నటువంటి పరిస్థితుల్లో త్వరగా కోలుకోవడంతో పాటుగా పార్టీకి సంబంధించినంత వరకు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఒక్కసారిగా నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు ఇప్పటికే బీసీ కులగణన అనేది ఇప్పటికే పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న నెల రోజుల్లో ఈ కులగణన పూర్తయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ ఎన్నికల కమిషన్ కి సంబంధించినంత వరకు కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దశాదిశ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా పార్టీకి సంబంధించినంత వరకు అంతర్గత విషయాలు, పార్టీకి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ కేంద్రానికి సంబంధించినంత వరకు కానీ కొన్ని పదవులకు సంబంధించిన అంశాలతో పాటుగా పూర్తిగా పార్టీ శ్రేణులతో సమావేశం అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో ఇళ్లకు పరిమితమైనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మంగళగిరి పార్టీ కార్యాలయంలోకి రావడం, కార్యాలయంలోనే ఇప్పటికే ఎవరైతే పార్టీకి సంబంధించినంత వరకు శ్రేణులతో అంతర్గత సమావేశం కావడంతో ఒక్కసారిగా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి నూతన ఉత్సాహం కల్పిస్తుందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి రైట్, దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు ఏం చెప్తున్నాయి అంటే దాదాపుగా నెల రోజులు అవుతుందని కూడా శ్రేణులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. శస్త్రచికిత్స అనంతరం తిరిగి పూర్తి ఆరోగ్యంతో పవన్ కళ్యాణ్ వస్తూ ఉండడంతో పార్టీ శ్రేణుల్లో కూడా ఒక ఉత్సాహం నెలకొంది కదా, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? పార్టీకి సంబంధించినంత వరకు కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే అధికారులు దాంతో పాటుగా పార్టీకి సంబంధించి అంతర్గత కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగానే తనకు శ్వాసకోశ ఇబ్బంది కలగడం, అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లి హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం కూడా హైదరాబాద్ తన సొంత నివాసంలోనే జూబ్లీస్ లోనే నివాసంలోనే తన ఇంటి దగ్గరే నెల రోజుల పాటు ఇంటికే పరిమితమైనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పలువురు పరామర్శించడంతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన ఆరోగ్య పరిస్థితి రీత్యా పరామర్శించి తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా కేడర్ కి సంబంధించినంత వరకు కూడా పార్టీ అధినేత అనారోగ్య సమస్యతో శస్త్రచికిత్స అనంతరం కూడా ఇంటికే పరిమితమైనటువంటి నేపథ్యంలో కేడర్ కొంత నిస్సత్తులా మారిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ అధినేత త్వరగా కోలుకోవాలంటే కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గాని పార్టీ నాయకులు కూడా
పెద్ద ఎత్తున పూజలు చేసినటువంటి పరిస్థితి, త్వరగా కోలుకోవాలంటూ కూడాను అనేక కార్యక్రమాలు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 4 రోజుల తర్వాత తిరిగి పార్టీ కార్యాలయంలో కనిపించడంతో పార్టీ శ్రేణులతో పాటుగా అభిమానుల్లో కూడా నూతన ఉత్సాహం కనిపించింది. ఎందుకంటే 4 రోజుల పాటు శస్త్రచికిత్స అనంతరం కూడా ఇంటికే పరిమితమైనటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడప్పుడే పార్టీ కార్యాలయానికి వచ్చేటటువంటి పరిస్థితి లేదంటూ కూడా కొంత సోషల్ మీడియాలో గానీ అంతర్గతంగా కూడా ప్రచారం అయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే తన సొంత కార్యాలయానికి రావడంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణులతో పాటుగా పార్టీ నాయకులు, అదే విధంగా కార్యకర్తలతో అభిమానులకు కూడా పూర్తిగా నూతనోత్సాహం కల్పించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. మంగళగిరి వద్ద ఒక పండగ వాతావరణం పరిస్థితి అయితే ఉందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక మంగళగిరి జనసేన ఆఫీస్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. అనారోగ్యం, శస్త్రచికిత్స కారణంగా విశ్రాంతి తీసుకున్నారు పవన్. అనారోగ్యం నుంచి కోలుకొని తొలిసారి పార్టీ అంతర్గత సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర రాష్ట్ర కమిటీలను ప్రకటించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల పవన్ కు ప్రధాని మోదీ అలాగే సీఎం చంద్రబాబు పరామర్శించారు. పవన్ రాకతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.